గురుగారు, కష్టకాలంలో ఖచ్చితంగా దేవుడు మనిషి రూపంలో వచ్చి ధైర్యం చెప్తూ ఉంటాడని చాలా మంది మాటల నుంచి వింటూ ఉంటాం. అది ఏ సందర్భాల్లో ఉంటుంది? అసలు ఎలాంటి వాళ్ళకుంటుంది? ఒకటి ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. కష్టరూపంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది. ఇక్కడ భగవంతుడు అనేవాడు సర్వవ్యాపి. అందరిలోనూ ఉంటాడు. అందరూ భగవంతుళ్ళే. హ్మ్. మీరు భగవంతుళ్ళే, నేను భగవంతుడిని, అందరూ భగవంతుడే. ఈ భగవంతుడు అందరిలో ఉంటాడు. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నిద్రావస్థలో, ఒక దీనావస్థలో ఒక్కొక్కళ్ళకి ఆ కర్మ ఉందిగా. వాడేదో కర్మ ఉంది. ఆ కర్మని వాడు పొందుకోవాలి కదా! కాబట్టి ఇందాక మనం అనుకున్నాం. బంగారాన్ని మండించాలి, బంగారాన్ని అవును. కరిగించాలి. అంటే వీడిని కూడా ఆ కష్టాలు పెట్టి వాడికి కష్టం తెలియజేయాలి. అన్నం విలువ తెలియాలంటే వాడికి ఉపవాసం ఉంచాలి. హ్మ్. ఉపవాసం అంటే ఏమిటి? భగవంతుడు చేసేటువంటి ఏకాదశి ఉపవాసాలు, నక్తాలు ఇవి వేరు మళ్ళీ. వాడికి అన్నం దొరకకుండా చేస్తాడు. ఎందుకు చేస్తాడు అట్లా? అంత కష్టపడతారు స్వామి, అంత ఇబ్బంది పెడతాడంటే ఆ కష్టం ఏంటో అన్నం విలువ తెలవడానికి వాడికి 3 రోజులు ఎక్కడ వెళ్ళినా అడుగు తిన్నా రాకుండా చేసేసి వాడిని హింసించి, దేవుడా నువ్వు లేవు, నువ్వు దరిద్రుడివి, నువ్వు మంచోడు కాదు, నువ్వు దేవుడివే కాదు, రాక్షసుడు అని చెప్పి తిట్టుకున్నట్టు చేసి ఆ తర్వాత వాడికి ఒక విందు భోజనాన్ని ఇస్తాడు. హ్మ్. అప్పుడు వాడు విందు భోజనం తింటూ భగవంతుడు మర్చిపోతాడు మళ్ళీ వాడు. కానీ ఈ కష్టమైన తర్వాత వాడికి నిజంగానే సద్బుద్ధి కలిగితే ఆ విందు భోజనం చేస్తూ చిచి నా ఒక్కడిది కాదని చెప్పేసి ఆ విందు భోజనంలో 10 మందికి పంచి ఆనందపడతాడు. అది ఓకే. భగవంతుడు ఇచ్చేది తప్ప మీకేదో ఆయన అంత ఇబ్బంది పెడతాడా, కష్టాలు పెడతాడని కాదు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి నీ కష్టాలు పెట్టాడంటే నీ కష్టం నుంచి నేను బయటపడేయడానికి, నీకు ఒక మంచి చైతన్య స్థితి కలిగించడానికి, ఒక రివల్యూషన్, సెల్ఫ్ రివల్యూషన్ అంటారు దాన్ని. అది కలిగించడానికి భగవంతుడు ఇచ్చేటువంటి పరీక్షలు తప్ప అందరూ సమానంగానే ఉంటారు. అందరిలో వారి వారి తాగి తగ్గట్టుగా నువ్వు గతంలో ఎంత పుణ్యం చేసుకున్నావు. నువ్వు 10th క్లాస్‌లో నువ్వు బాగా పరీక్ష రాసావు. నువ్వేమో ఇంటికి వచ్చి ఏం చెప్తావు, మీ నాన్నకమ్మకి నేను ఫస్ట్ రాశాను, మొత్తం 10 క్వెషన్స్ అవుట్ ఆఫ్ 10 రాసేసాను, నేను టాప్ నాదే, మొత్తం 50 పేజీలు నింపేశాను అంటారు. రైట్, మీ అమ్మ నాన్న సంతోషపడతారు. అబ్బా ఇంత బాగా రాసింది నా కూతురు అనుకుంటారు. మార్కులు వచ్చేసరికి నీకు 64% వచ్చింది. అడుగుతారు, నేను రాశాను దిద్దలేదు, మళ్ళీ రికౌంటింగ్ ఇస్తావు, మరి వస్తే దేవుడి దేవలు వస్తే మళ్ళీ 4 మార్కులు రావచ్చు, మేబీ ఆ 4 మార్కులు వస్తాయి అంటే 68%. కానీ నీకంటే ఒక 75 మార్కులు వస్తాయి, వానికంటే 85 మార్కులు వచ్చి ఒకడు ఉంటాడు, 100 మార్కులు వచ్చేవాడు కూడా ఒకడు ఉంటాడు. ఇలా అనేక మంది అనేకమైనటువంటి మార్కుల్ని పొందుకునేటువంటి యోగం ఎలా ఉందో, అంటే వాడి పరీక్షల్లో సత్ఫలితాన్ని పొందుకునే రీతిగా రాశాడు. కాబట్టి ఆ ఆ యొక్క ప్రశ్న పత్రాల్లో వచ్చినటువంటి మార్కులను బట్టి ఎలాగైతే మీకు ర్యాంక్ వచ్చిందో, జీవితంలో మనం పడేటువంటి కష్టాలకి, నష్టాలని అనుసరించి, గతంలో చేసినటువంటి పాపపుణ్యాన్ని అనుసరించి, ఈ జన్మలో చేసిన పుణ్యాన్ని అనుసరించి నీ మార్కులు వేయబడతాయి. ఆ మార్కులతో నీకు అనుకూలమైనటువంటి శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యము, అదాని అవుతావా, ముఖేష్ అంబానీ అవుతావా, లేదా అనిల్ అంబానీ అవుతావా, లేదంటే కిరణ్ శర్మ అవుతావా అనేది డిపెండ్స్ ఆన్ యువర్ ఎగ్జామినేషన్ పేపర్. హ్మ్. సో ఆ ఎగ్జామ్ పేపర్ని నువ్వు పర్ఫెక్ట్గా రాయగలిగినప్పుడు ఆన్సర్స్ అన్ని పర్ఫెక్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది. కానీ అందరము ర్యాంక్ రాస్తున్నాం కదా, అందరికీ ఒకే రకం ర్యాంకులు రావట్లేగా. రాదు. ఇప్పుడు ఒక కాలేజీలో చదువుకుంటున్నారు పిల్లలందరూ కూడా, ఆ పిల్లలందరూ కూడా ఒకే మాస్టర్ చెప్పాడు, ఒకే క్లాస్లో ఉన్నారు, ఒకే టైంలో వెళ్ళారు, ఒకే విధంగా చెప్పాడు. ఇవన్నీ అన్నిటినీ ఒకే సమానం చూసిన తర్వాత మార్కులు వచ్చేసరికి ఏ ఒక్కడికి సమానంగా మార్కులు రాలేదు. అవును. అంటే అందులో మాస్టర్ తప్ప, కాదు. తరగతి గది తప్ప, లేదా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ తప్ప, లేదా ఇంకో దిద్దేవాడు తప్ప, ఎవరు తప్ప అక్కడ. కాబట్టి నీ యోగ్యత ఎంతవరకు నువ్వు రాసిన పరీక్షపై ఆధారపడి ఉంటుంది. నీకు నువ్వు అనుకోవచ్చు, నేను పర్ఫెక్ట్, ఐఎమ్ ష్యూర్, ఐఎమ్ ప్యూర్ పేపర్, ఐఎమ్ పర్ఫెక్ట్, కిరణ్ శర్మ ఇస్ ద కరెక్ట్, ఎక్కడ తప్పు చేయనటువంటి కిరణ్ శర్మకు ఉండొచ్చు. కానీ అంతర్ముఖం ఉండేటువంటి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయిగా. ఆ ఇబ్బందులు తగినటువంటి ప్రతిఫలాన్ని అనుభవించాలిగా. ఆ ప్రతిఫలమే మన పరీక్ష కాలంలో భగవంతుడు సమానంగా చూడడానికి కాదు. మనం రాసుకున్నటువంటి పరీక్ష మన దగ్గరే ఉంటుంది. ఆ పరీక్ష పేపర్ మనమే రాసుకోవాలి, మనమే దిద్దుకోవాలి. ఆ బుద్ధిని కూడా దేవుడు మనకే ఇచ్చాడు. హ్మ్. అర్థమైందా మీకు? సకర్మ, సుకర్మ, స్వకర్మ, సుకర్మ 2 మనవే. దాన్ని నువ్వు రాసుకో. నువ్వు మంచి రాసావు అనుకో, ఎవ్రీ వర్డ్ టు వర్డ్ కరెక్ట్ రాసావు అనుకో, యూ విల్ గెట్ ఏ ఫస్ట్ ర్యాంక్, టాప్ డిస్టింక్షన్లో పాస్ అవుతావు. నీ ప్రశ్నలో నీకే తెలిసిపోతుంది, నీ పరీక్ష తప్పు రాశాను నేను, ఇక్కడ తప్పు చేశాను, ఇక్కడ పొరపాటు చేశాను, ఆ పనిష్మెంట్ షుడ్ బి నీకు ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. ఉండదనడానికి లేదు. కాబట్టి భగవంతుడు అందరిలో ఉంటాడు. అందరికీ వారి వారి యుక్తికి, అలాగే భగవంతుని అనుగ్రహాన్ని పొందించి వారిని తీర్చిదిద్ది ఉత్తమ స్థాయిలో నిలబెట్టగలిగే అవకాశం, పతనావస్థకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందరినీ మళ్ళీ ఆయన మోక్షానికి తీసుకెళ్తాడు. ఓకే. ఈ కాలగర్భంలో మనం గతించిన తర్వాత తప్పకుండా మోక్షాన్ని తీసుకెళ్తాడు. ఆ మోక్షాన్ని తీసుకెళ్లే విషయంలో కూడా నువ్వేమైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ నీకు మళ్ళీ ఎగ్జామ్ పెడతాడు, రీ ఎగ్జామ్, మళ్ళీ జన్మిస్తాడు. మళ్ళీ నువ్వు దాంట్లో ప్యూరిఫై అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ చేసావనుకో మళ్ళీ ఇంకో జన్మిస్తాడు. ఇలా ప్యూరిఫై అయ్యేంత వరకు ఆయన ప్రయత్నం చేస్తాడు. ప్యూరిఫై చేసి మళ్ళీ తీసుకెళ్తాడు.